కాలజ్ఞానిగా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా రానున్న దశాబ్దాలు శతాబ్దాల కాలంలో ఏం జరగబోతున్నాయో చెప్పిన మరికొన్ని జోస్యాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన బాబా వంగా జోస్యం ప్రకారం 2025లో యూరప్లో ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. దీని కారణంగా ఈ ఖండంలో జనాభా గణనీయంగా తగ్గుతుంది. 2028లో కొత్త ఇంధన వనరుల అన్వేషణలో మనుషులు శుక్రగ్రహానికి వెళ్తారు. 2033లో భూమి ధృవాల్లో మంచు కరగటంతో సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయి. 2076లో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుంది. 2130లో గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం ఏర్పడుతుంది. 2170లో ప్రపంచవ్యాప్తంగా కరువు వస్తుంది. 3005లో అంగారక గ్రహంపై యుద్ధం జరుగుతుంది. 3797లో భూమి నాశనం అవుతుంది. అయితే సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి వెళ్ళగలిగే సామర్థ్యం మనుషులకు ఉంటుంది. 50079లో ఈ ప్రపంచం అంతమైపోతుంది. కాగా బాబా వంగా అసలు పేరు వాంజలియా పాండెవా గుస్టెరోవా. 12 సంవత్సరాల వయసులోనే కంటి చూపును కోల్పోయారు. 85 ఏళ్ల వయసులో 1996లో ఆమె మరణించారు. అయితే బాబా వంగా జోస్యాలకు సంబంధించిన రాతపూర్వక గ్రంథాలేవీ లేవు. కానీ బాబా వంగా చెప్పారంటూ ఆమె అనుచరులు తరచుగా జోస్యాలను ప్రకటిస్తుంటారు. అందులో భాగంగానే ఈ తాజా జోస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె చెప్పిన జోస్యాల్లో చాలా నిజమయ్యాయి. ముఖ్యంగా అమెరికాను గడగడలాడించిన ఉగ్రవాద దాడులు అక్షరాలా నిజమయ్యాయని చెబుతుంటారు. 2 లోహపు పక్షులు అమెరికన్ సోదరులపైకి దూసుకెళ్తాయి. పొదలచాటు నుంచి తోడేళ్లు అరుస్తాయి. అమాయకుల రక్తం నదుల్లో పారుతుంది అని ఆమె ఊహించి చెప్పారు. అమెరికాలో జరిగిన ట్విన్ టవర్ల దాడి దీనికి దగ్గరగా ఉందని భావిస్తారు. ఇక బ్రిటన్ యువరాణి డయానా మరణం, బ్రెగ్జిట్తో పాటు మరికొన్ని ఘటనలు ఆమె జోస్యాల ప్రకారమే జరిగాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. బాబా వంగా బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండటంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.